ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త. అందుబాటులోకి సరికొత్త యాప్. ఇంట్లో నుంచే రుణ వాయిదాలను చెల్లించవచ్చు. డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి సరికొత్త యాప్ను అందుబాటులోకి తేనుంది. డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెఫ్మా లోన్ షార్ట్ క్రియేషన్ MLCC యాప్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి మెఫ్మా కొత్తగా యాప్ను తీసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చే యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారు. రుణ వాయిదాల చెల్లింపులో చాలా అవకతవకలు జరుగుతుండటంతో లక్షల రూపాయలు నగదు పక్కదారి పడుతుంది. ఈ సమస్యకు యాప్ ద్వారా చెక్కు పెట్టనుంది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి రుణాలు సక్రమంగా అందించవచ్చు. స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించవచ్చు. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో చెల్లించిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. దీంతో వాయిదా సొమ్ము ఎవరూ స్వాహా చేయలేరు. ఆంధ్రప్రదేశ్లో 2.70 లక్షల స్వయం సహాయక సంఘాల సమాచారం యాప్లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ను బ్యాంకులకు అనుసంధానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 బ్యాంకులకు చెందిన 2006 బ్రాంచీలకు లాగిన్లు ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాదు నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో సులభంగా సురక్షితంగా చెల్లించవచ్చు. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సిఎస్ మీడియా.